వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. ఈ నెల 27, 28, 29వ తేదీలలో కడపలో జరిగే మహానాడు ఏర్పాటును సహచర మంత్రులు అనగాని సత్యప్రసాద్, BC జనార్దన రెడ్డి మరియు ఇతర నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నిర్వహించే నిత్య అన్నదాన ట్రస్ట్ నకు రాజమండ్రి వాస్తవ్యులు జొన్నలగడ్డ సోమశేఖర్, శ్రీమతి నాగమణి దంపతులు 60,116,000 రూపాయలు విరాళంగా సమర్పించి ఉన్నారు. వీరికి శ్రీ స్వామివారి దర్శనానంతరం ఆలయ సూపరింటెండెంట్ P. విజయసారథి గారు శ్రీ స్వామివారి చిత్రపటం మరియు ప్రసాదములను అందజేయడం జరిగింది. పాలకొల్లు జై భారత్ క్షీరరామ ఆక్వా సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు విలేకరు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడూరు, ఆచంట, పాలకొల్లు 3 మండలాలు రైతు క్రాప్ హాలిడే ప్రకటించే విధంగా కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెలాఖరులోగా అందరూ రైతులు చెరువులు హార్వెస్ట్ చేసి క్రాప్ హాలిడేకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి తమ సమస్యలు తెలియజేసే విధంగా చలో అమరావతి కూడా రైతులు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సంఘానికి కట్టుబడి ఉండే క్వాలిటీ సీడ్, ఫీడ్ రేట్లు గాని, ట్యాక్స్ గాని తగ్గి రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు. ఆ విధంగా కాకుండా ఎవరి దారిన వారు ఉంటే రాబోయే భవిష్యత్తులో పండించిన రైతు గిట్టుబాటు ధర లేక నష్టపోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సంఘం తరపున మన 3 నియోజకవర్గాలు పాలకొల్లు, నర్సాపురం, ఆచంట ఏదైతే క్రాప్ హాలిడే ప్రకటించామో జూలై, ఆగస్ట్, సెప్టెంబరు, మరి దానికి ఈరోజు రైతులందరూ కూడా సంసిద్ధం అయ్యి మరి ఆ రకంగా ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. కానీ ఇంతవరకు ఎవరైతే మనం ఆల్రెడీ కల్చర్ రన్నింగ్లో ఉండి మొన్న ఒక నెల 40 రోజుల క్రితం ఎవరైతే సీడ్స్ వేశారో వాళ్ళందరూ కూడా రేపు జూన్ నెలాఖరికే మరి హార్వెస్ట్ చేసుకునే విధంగా అందరూ కూడా సమాయత్తం అవ్వాలని చెప్పేసి ఈ సంఘం తరపున ఒక్కసారి అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మరి ఆ రోజుని ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఇంకా మనకి ఏ విధమైన మరి దాని మీద ట్యాక్స్ తగ్గించడం కానీ ట్యాక్స్ తీసేసామని కానీ ఇంతవరకు కూడా ఎక్కడ మరి మనకి అమెరికా నుంచి కానీ వేరే కానీ ఎక్కడ మనకి ఒక వివరణ లేదు. అంచేత ఇప్పుడు ఏదైతే మనకు 26% ఏదైతే ఉందో రేపు జూలై 9 తర్వాత అది అమలవుతుంది. కాబట్టి ఒకవేళ కనుక ఆ నిర్ణయాన్ని అమెరికా తీసుకోకపోతే ఇప్పుడు విధించిన ట్యాక్స్కి కానీ
ఇప్పుడున్న పరిస్థితుల్లో క్వాలిటీ లేని సీడు ఎంచేతంటే ఈరోజు మనం వనామీ వచ్చి మరి ఏదైతే మనం కల్చర్ చేస్తున్నామో ఇలా 5 సంవత్సరాల నుంచి ఉన్న బోర్డర్స్ తప్ప ఇవాళ కొత్తగా మరి క్వాలిటీ కూడా ఆ తల్లిరయ్యే మదర్ ప్రాణం ఏదైతే ఉందో అది వీక్ అయిపోయింది. ఇంకా కల్చర్ కూడా వనామీ ఫెయిల్యూర్ అవుతుందని ఎక్కడైతే కనుక మరి మనం ఈ మధ్యన ఒక 2 క్రాపుల నుంచి మనం చూస్తున్నాం. ఈహెచ్పి కానీ వైట్ గట్ట కానీ అనేక రోగాల బారిన పడి చెరువులు కోల్పోతున్నాం. మరి ఇటు క్వాలిటీ సీడ్ లేక ఇటు రేపొద్దున ఈ ట్యాక్స్ వల్ల రేటు లేకపోతే మనందరం కూడా మరి ఇప్పుడు కనుక మనం అనుకున్న ఈ క్రాప్ హాలిడేని కనుక మనం పాటించకపోతే మనం కనుక కుక్కుర్తుపడి ఎక్కడైనా కల్చర్ చేస్తే ఈ రేపొద్దున మనం వేసిన సరుకు కనీసం అమ్ముకునే పరిస్థితి కూడా ఉండదు. ఆ రోజుని ఎన్ని కోట్ల సరుకైనా సరే రోడ్డు మీద పోసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఏదైతే మనం ఆ ఫీడ్ రేట్లు తగ్గాలని చెప్పి ఏదైతే మనం ఈ సంఘంలో పిలుపునిచ్చామో రైతులు అడుగుతున్నారో అది. అలాగే గతంలో 60 నుంచి 55 రూపాయలు, 50 నుంచి 46 రూపాయలు వేరియేషన్ నుండి ఏ పీసు వేరియేషన్ గతంలో ఉందో ఆ రకంగా మరి ఫీజు వేరియేషన్స్ కూడా మార్చాలని ఏదైతే మనం కోరుకున్నామో అవి నెరవేరితే అప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. లేని ఎడల ఏదైతే మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అలాగే చెలో అమరావతి మరి ఏదైతే మన ప్రభుత్వానికి మన రైతుల యొక్క మరి ఈ బాధను విన్నవించుకుందామని చెప్పి ఏదైతే మనం పిలుపునిచ్చామో దానికి కూడా రైతులందరూ కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి 3 నియోజకవర్గాల రైతులను కూడా మరి అందరినీ కూడా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. తప్పకుండా రేపొద్దు మన భవిష్యత్తు నిలబడాలంటే తాత్కాలికమైన వీటికి ఎవరు లొంగకుండా ఈ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా కట్టుబడి ఎదరకు వస్తే అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా సంఘ నాయకులు కానీ మిగతా రైతులు కానీ కూడా అందరూ కూడా మరి ఈ ప్రయత్నం కనుక మాకు తోడుగా వెన్నంటూ ఉంటే మరి ఇది రైతుకు మేలు జరుగుతుంది. కాబట్టి ఆ రైతు మనందరం కూడా దీని మీద ఆధారపడి బతున్నాం. కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా ఎదరు రావాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఏదైతే మనం ఈ 3 నెలల క్రాప్ హాలిడేకి మరి గ్రామానికి 2 చొప్పున కార్యవర్గ సభ్యులను ఏర్పాటు చేసాం. అలాగే ఏదైతే మండలానికి ఇన్ఛార్జ్ కింద అది కూడా ఒక వ్యక్తిని అనౌన్స్మెంట్ చేసి అది కూడా రేపు పొద్దున్న లిస్ట్ వారి పంపుతాం ఈ గ్రామానికి. తప్పకుండా మీ గ్రామాల్లో ఉన్న 20 మందో 25 మందో రైతుల్ని మీరందరూ కూడా కూర్చోబెట్టుకుని వాళ్ళకి దీని యొక్క పరిస్థితిని వివరించి మరి ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని ఎవరైతే దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఎదరికెళ్ళేలా చూడాలని చెప్పేసి ఇప్పుడు నియమించిన ఇన్ఛార్జీలు కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా అలాగే ఆటో మన ప్రతి గ్రామానికి కూడా ఆటో క్యాన్, ఎందుకంటే ఎవరికన్నా చిన్న రైతులకి చిన్న రైతులకు ఒకవేళ ఎక్కడన్నా కనుక సమస్య వాళ్ళకి చేరకపోతే కనుక వారికి కూడా తెలిసే ఉద్దేశంతో ఆటో క్యానర్స్ కూడా పెట్టాం. ఇలా అన్ని రకాలుగా మన సంఘం ముందుకెళ్తుంది. దీనికి ప్రతి ఒక్కరైతే కూడా సహకరించాలని అలాగే రేపు పొద్దున కమిటీ మెంబర్స్ ఎవరున్నారో మరి వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లు మరి మీరు చేసిన కార్యక్రమం కూడా మరి మన గ్రూపుల్లో పోస్ట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళి రైతు నిలబడడానికి ఈ చేస్తున్న కృషిని మీరందరూ కూడా కలిసి వస్తే అందరం కూడా సాధించుకుందాం. భవిష్యత్తులో మన యొక్క ఆధారణ ఏదైతే దీని మీద ఆధారపడినామో మనం నిలబడాలంటే ఇవాళ ఈ సమస్య నుంచి మనం బయటపడాలి. అంచేత ప్రతి ఒక్క రైతు కూడా ఈ సంఘానికి అందరూ సహకరించాలని చెప్పి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. నరసాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నర్ స్వామివారి దేవస్థానంలో బాల బ్రహ్మోత్సవాలు 3 రోజులు జరుగునున్నాయి.
సూర్యప్రభావ వాహనంపై శ్రీ ఆదికేశవ స్వామివారిని తిరువీధుల్లో ఊరేగించారు. ఈ 3 రోజులు ఉదయం సాయంత్రం ఉత్సవాలు జరగనున్నాయి. చైర్మన్ పుప్పల వెంకట కృష్ణారావు మాట్లాడుతూ స్థానాచార్యులు, వెంకటాచార్యులు మరియు శిష్య బృందంచే నిర్వహిస్తున్నట్లు, అలాగే బాలల్లో విద్యార్థి దశ నుండే దైవభక్తి, దేవుని యొక్క అలంకరణలు మరియు స్వామివారి బ్రహ్మోత్సవాలు అవగాహన కోసం ఈ బాల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాచార్యులు, ప్రధాన అర్చకులు పెద్దింటి మోహన్, రామాచార్యులు, అర్చకులు, బాలబాలికలు మరియు భక్తులు పాల్గొన్నారు. अस्मदाचार्य पर्यन्तां वन्दे श्रीगुरुपरम्परां देवराजार्यपात्रं दीवच्चारिणां वन्दे श्रीगुरुमुनिं वेदं गिरः घृतेन बद्धयामति बृहच्छोजाय विश्या सनत्पृथुश्रवाय्यम् अच्छा देव विवाससि बृहदग्ने सुवीर्यम् लीलेन्द्रो नमस्यस्तिरः तमागुंसि दर्शतः हविष्मन्तो घृताच्या देवाञ्जिगादिषुन्मयुः अग्नायाहि वीतनेदीर्यतं बृहत् अग्निन्दोतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य शुश्रतुं समिध्यमानो अध्वरे अग्निः पावक ईड्यः రామానుజన్ శ్రీ ఆదికేశవ పద్మం పరమ పవిత్రమైన వశిష్ఠ నది తీరంలో వెంకటేశ్వర శ్రీదేవి భూదేవి ఆదికేశవ స్వామి రామానుజ స్వామి దేవస్థానంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు బాలబ్రహ్మోత్సవాలు మన దేవస్థానం స్థానాచార్యులు వెంకటాచార్య గారు, ఆయన శిష్యులైనటువంటి న్యాయవాది వెంకటాచార్య గారు ఆధ్వర్యంలో జరిపిస్తున్నారు. ఈ బాలబ్రహ్మోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ సాంప్రదాయాన్ని చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి నేర్పి ఈ ఆలయ ఈ సాంప్రదాయాన్ని నేర్పించి వాళ్ళని సరైన క్రమశిక్షణలో పెట్టడానికి ఈ బాలబ్రహ్మోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ బాలబ్రహ్మోత్సవాలు చేయడం వలన పిల్లలు కూడా దేవుడికి ఏం చేయాలి, ఏం అలంకారాలు చేయాలి, ఏమి సేవాకాలాలు చేయాలి ఇత్యాదులన్నీ నేర్చుకుంటారు. అందుకనే ఆ నేర్పడం గురించి స్థానాచార్య గారు శిష్యులైన వెంకటాచార్య గారు ఈ బాలబ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు కూడా మొదలైనవి. పొద్దున్న సాయంకాలం 3 రోజులు కూడా స్వామిని ఊరేగిస్తారు. అందరూ కూడా ఈ బాలబ్రహ్మోత్సవాన్ని కలిగించి ఆ బాలబ్రహ్మోత్సవాలు చేస్తున్న పిల్లల్ని అందరినీ కూడా, చిన్న స్వాములను అందరినీ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీ. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1613వ రోజు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నందమూరి ఫ్యాన్స్ పాల్కొల్లు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలస తులసిరావు, కేశవ, పిస్ని రాము తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1613వ రోజుకి చేరుకుంది. ఈ 1613 రోజుల నుంచి కూడా ఇది నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున మన దాతలు ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్, వారి అభిమానులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులు అందరూ కూడా ఈ రోజున పేదల ఆకలి తీర్చడానికి సంకల్పించారు. ఎన్టీఆర్ గారికి, వారి అభిమానులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.